దేశంలోనే ఎక్కడా లేని విధంగా కార్యకర్తకి విలువిచ్చినోడు ఎవరన్నారంటే 100కి 100% అది జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు లోకేష్ ఇద్దరు మాట్లాడుతున్నారు. ఇది ఎక్కడా మనం చూడలేదండి. ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు అంటా అని చెప్పని. ఎందుకు ఎమ్మెల్యేలకు ట్రాన్స్ఫర్లు? ప్రజల గుండెల్లో, కార్యకర్తల గుండెల్లో, ఇద్దరు గుండెల్లో 5 ఏళ్లలో ఎవరికి స్థానం లేకపోయినా కూడా కార్యకర్తలు మాకు వద్దు, జగనన్న మా ఎమ్మెల్యేని మార్చు అంటే అందరినీ కూడా మార్చుకుంటూ వచ్చాడా లేదా ఒక్కసారి మీరందరూ కూడా గుండెల మీద చేసి చెప్పండి. మరి మాకు కార్యకర్తలకు విలువిచ్చినట్ట కాదా? కానీ ఇవాళ మనం చూస్తున్నాం చంద్రబాబు నాయుడు కొడుకు కలిసి డబ్బుంటేనే టిక్కెట్లు. డబ్బు ఉందా? ఎన్నాళ్ళ నుంచి జెండా మోస్తున్నావు కాదు, తెలుగుదేశం జెండా కూడా మోస్తున్న వాళ్ళు ఉన్నారు ఎన్నో సంవత్సరాల నుంచి. జెండా మోస్తున్నావా లెక్క కాదు, నీ దగ్గర ఎంత సంచిలో డబ్బు ఉంది. డబ్బున్నోడికి మాత్రమే చంద్రబాబు దగ్గర విలువ దొరుకుతుంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన 5 సంవత్సరాల్లో 2,55,000 కోట్ల రూపాయల్ని నయా పైసా లంచం లేకుండా సరాసరి సామాన్యుల అకౌంట్లోకి డబ్బులు పంపిస్తే, ఒక 4 సంవత్సరాల క్రితం వరకు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశంలో ఉన్నటువంటి చాలామంది డబ్బున్నోళ్ళు కానీ మాట్లాడుతూ వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పేద మధ్యతరగతి వర్గాలకి పప్పు బెల్లాలు పంచినట్టుగా డబ్బులు పంచిపెడుతున్నాడు. ఇదా ప్రభుత్వం అంటే? డబ్బులు పంచిపెట్టమా పేదవాళ్ళకి ప్రభుత్వం అంటే? అభివృద్ధి కావాలని మాట్లాడుతూ వచ్చారు. ఓట్లు వచ్చేప్పటికీ ఇదే చంద్రబాబు నాయుడు, ఇదే దత్తపుత్రుడు కలిసి ఏం మాట్లాడుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి కంటే కూడా మేము ఎక్కువగా డబ్బులు మీకు పంపిస్తాం. ఆర్టీసీ చెయ్యాపితే చాలు, బస్ ఎక్కి మీరు డబ్బులుగా ఇవ్వక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళిపోవచ్చు అంటే 5 ఏళ్లలో 2,55,000 కోట్ల రూపాయలు నేరుగా ప్రజలకు పంపిస్తే, ఆ పంపించినప్పుడు రాష్ట్రం దివాళా తీస్తుందన్న వాళ్ళు ఇవాళ చంద్రబాబు నాయుడు ఇచ్చేటువంటి 6 హామీలు ఇంటింటికి పాంప్లెట్ ఇస్తున్నారు. మీ ఇంటికి కూడా వచ్చి ఉంటుంది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు పాంప్లెట్ తీసుకొచ్చి 6 షూరిటీలని మాట్లాడుతున్నారు. 6 షూరిటీలు విలువ సుమారుగా 5 ఏళ్లలో వాళ్ళు ఖర్చు పెట్టాల్సినటువంటి డబ్బులు 10 లక్షల కోట్ల రూపాయలు. అంటే 2,55,000 కోట్లకే ఈ రకమైన పరిస్థితి వస్తే వీళ్ళు ఇచ్చే హామీలు నిజంగా అమలవుతాయా? 5 ఏళ్ల క్రితం కూడా మోడీ ఫోటో, చంద్రబాబు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో వేసి కూడా మనకు ఒక హామీ పత్రాన్ని ఇంటింటికి ఇచ్చారు. 2018-19 మధ్యలో 19 ఎలక్షన్లకు ముందు ఏ హామీ అయినా ఒక్కటన్నా 14లో ఇచ్చింది అమలు చేశారా? 2014 నుంచి ఇచ్చినటువంటి హామీలు ప్రతి ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తా ఉన్నారు. ఇన్నాక భరత్రామ్ గారు చెప్పారు, బాబు వస్తే జాబ్ వస్తుంది అని చెప్పారు. ప్రతి ఇంటికి ఒక జాబ్ ఇస్తామని చెప్పారు. ఓట్లు వేసాం. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చివరికి అధికారం వచ్చిన తర్వాత ఎవడికి వచ్చిందయ్యా జాబు? ఇంటింటికి ఒక జాబ్ వచ్చిందా అంటే కేవలం చంద్రబాబు నాయుడు ఇంట్లో మాత్రమే ఒక జాబ్ వచ్చింది. అది చంద్రబాబు నాయుడు కొడుక్కి దొడ్డిదారిన ఎమ్మెల్సీ చేసి అర్హత లేకుండా ఎమ్మెల్యేగా ఓట్లు వేయకుండా ఇచ్చినటువంటి ఉద్యోగం, పొందినటువంటి ఉద్యోగం కుటుంబం ఉందంటే చంద్రబాబు నాయుడు కుటుంబం. చంద్రబాబు నాయుడు కొడుకు ఉద్యోగం జాబ్ వచ్చింది, కానీ ఈ రాష్ట్రంలో ఏ నిరుద్యోగికి కూడా జాబ్ రాలేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు. అమ్మ ఒడి డబ్బులు వేసేస్తున్నారు ఊరికే అని చెప్పని. అమ్మ ఒడి అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసేటువంటి ప్రతి పథకంలో కూడా ఒక ఆశయం ఉంటుంది, ఒక సంకల్పం ఉంటుంది. దాని వెనకాల పాదయాత్రలో నడుస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారితో పాటు చేతిలో చేయి కలిపి నడుస్తూ, అన్నా నా తండ్రి తాగుబోతన్నా, నా తండ్రి బాధ్యత లేనోడన్నా
అందుకని చెప్పి నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బడికెళ్లకుండా పనికెళ్తున్నారన్నా. అన్నా నా భర్త అంకికి రాడన్నా, నా కుటుంబం ఇబ్బందులు పాలైపోతుందన్నా, ఇల్లు గడవడానికి ఇబ్బంది పడి నేను పనికెళ్తూ గతి లేక మనసు చంపుకుని బాధలు తట్టుకోలేక బడికెళ్లాల్సినటువంటి పిల్లల్ని నాతో పాటు పనికి తీసుకెళ్తున్నానన్నా. నువ్వు రా అన్నా, నువ్వు వస్తావు, ఈ బాధలు గట్టెక్కించన్నా అని చెప్పిన మీదటే ఆ బాధలన్నీ కూడా చెవురారా విని మనసుకెక్కించుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గుండెలతో ఆలోచించి అమ్మఒడి పథకం, బడిలో ఉండాల్సిన పిల్లలు పనిలో ఉండకూడదు, పని మాన్పించాలంటే ఆ ఆర్థిక బాధలను అధిగమించడానికి తల్లికి అమ్మఒడి అనేటువంటి 15